ముచ్చిరెడ్డిపాలెం మండలం నాకైగుంటకు చెందిన చంద్రయ్యకు జీవనాధారమైన గొర్రెలు మృతి చెందడంతో ఆయన తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురై అనారోగ్యానికి లోనయ్యారు. ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి వెళ్లగా ఆమె బాధితుడిని పరామర్శించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బుధవారం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా చంద్రయ్యకు ₹1,00,000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణయ్య, ఉప్పు నారాయణ, చెంచయ్య, చందు, వెంకటేశ్వర్లు, హజరత్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ముచ్చిరెడ్డిపాలెం మండలం నాకైగుంటకు చెందిన చంద్రయ్యకు జీవనాధారమైన గొర్రెలు మృతి చెందడంతో ఆయన తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురై అనారోగ్యానికి లోనయ్యారు. ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి వెళ్లగా ఆమె బాధితుడిని పరామర్శించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బుధవారం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా చంద్రయ్యకు ₹1,00,000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణయ్య, ఉప్పు నారాయణ, చెంచయ్య, చందు, వెంకటేశ్వర్లు, హజరత్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. మా గొర్రెలన్నీ చనిపోయిన పాట మా గ్రామస్తులకి తెలియపరిస్తే ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి మాకు సహాయం చేసిండ్రు. ₹1,00,000 నీ రుణం మర్చిపోవమ్మా, మేము బతికినంతకాలం. ఎమ్మెల్యే మేడం మొన్న నాగేగంటకు వచ్చింది. వస్తే తిరుపతి చంద్రయ్య నేను గొర్రెలు చనిపోయానమ్మా నన్ను వాళ్ళు ఒక లెటర్ ఇచ్చారు. మేడం స్పందించి అన్నా నేను ఏదో ఒకటి సహాయం చేస్తానన్నా నేను చెప్పి ఇక్కడే అనౌన్స్ చేసిపోయింది. ఆ తర్వాత ఒక 4 రోజులకు కలిసాము. మేడం చెప్పినట్టుగానే అతను చూసి నువ్వు ఎందుకు తీసుకొని వచ్చిన బాగలేని మనిషి నన్ను కూడా వచ్చింది. ఆ తక్షణమే ఆ రోజే ₹1,00,000 ఆర్థిక సహాయం చేసింది. చేయంగానే తీసుకొని వచ్చి ఈరోజు ఇచ్చాము. మా ఎమ్మెల్యే మహాతల్లి అట్లా ఎంతో మందికి చేస్తుంది. ఇట్లాగానే చేసి ఆ మంచి పేరు తెచ్చుకొని మాకు కూడా గ్రామంలో మంచి పేర్లు ఆమె వల్ల మంచి పేరు వస్తుంది. ఆ మహాతల్లి కలకాలం ఉండాలని మేము కోరుకుంటూ ఉత్తర క్రియలు స్వర్గీయ శ్రీ ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి గారు శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ నరసింహకొండ, మాజీ సర్పంచ్ మరియు సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులు పొట్టేపాలెం. చెరిగిపోనిది మీ ఘనత, మరుపురానిది మీ మమత. మీరు మాపై చూపిన ప్రేమ, ఆప్యాయతలు, మా భవిష్యత్తును నిర్మించిన మీ కృషి మా మనసులో ఎప్పటికీ నిలిచే ఉంటాయి. కుటుంబ ఉన్నతికై అహర్నిశలు శ్రమించి మా భవితకు బంగారు బాటలు వేసి అకాల మరణంతో అనంత లోకాలకు వెళ్లిన మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము. వీరి పెద్ద కర్మ తేదీ 19/2/2026 గురువారం ఉదయం 10 గంటలకు నెల్లూరు రూరల్ పొట్టేపాలెం గ్రామంలోని పంచాయతీ ఆఫీస్ దగ్గర మా స్వగృహమునందు జరుగును. ఇట్లు కుమారులు ఇందుపూరు అచ్యుత్ శంకర్ రెడ్డి, ఇందుపూరు ఉదయ్ శంకర్ రెడ్డి.